సపరేట్ అట్లాగే ఉంటుందని నాకు తెలుసు. కానీ అధికారులు కూడా అలాగే ఉంటుంది. అధికారులు ఆ ట్రాప్లో ఉంటారా అనే ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంటుంది కదా. చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, కష్టపడి చదివి ఐపీఎస్లు ఐఏఎస్లు అయిన వాళ్ళన్నా కాస్త దాన్ని ఏమంటారు విజ్ఞత ప్రదర్శిస్తారనే ఒక ఆశ ఎక్కడో ఉంటది కదా. అసలు విజ్ఞత కలిగిన పోలీస్ ఆఫీసరు ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రపు పాలనలో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ యూజింగ్ ద వర్డ్ దరిద్ర పాలన. దానికి నేను బాధపడతలేదు, సంతోషిస్తున్నాను. విజ్ఞత కలిగిన ఐపీఎస్ ఆఫీసర్ని సరైన అంటే కీ పోస్ట్లో, ఒక కీ లా అండ్ ఆర్డర్ పోస్ట్లో కానీ, ఒక వెరీ ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో కానీ విజ్ఞత కలిగిన ఐపీఎస్ అధికారులు ఉండరు. రే రగ్గాన్ని అక్కడి నుంచి లేపుకొచ్చారా, బర్త్డే రోజు ఆయన కొట్టాలి, నేను చూడాలి అంటే తీసుకొచ్చేసే పనికిమాలిన దౌర్భాగ్యపు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్న ఈ సమాజంలో, ఇటువంటి పనికిమాలిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఉన్న ఈ సమాజంలో ప్రధానమంత్రి కాదు కదా, అమెరికా ప్రధాని జో బైడెన్ వచ్చినా కూడా మనోడికి చిరాగ్గా ఉంటే ఆ మీటింగ్ను కూడా భగ్నం చేస్తాడు. ఏది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, గో టు ఎనీ ఎక్స్టెంట్. అతనికి ఇష్టం లేని వాళ్ళు సభ నిర్వహించుకుంటాం అతనికి నచ్చదండి. అసలు ఇష్టం లేని వాడు బతుకుంటమే అతనికి నచ్చదు. ఇంకా సభలు నిర్వహించుకోవడానికి ఎలా పర్మిషన్ ఇస్తాడండి అతని రాజ్యంలో? అంటే అతని రాజ్యం అనుకుంటున్నాడు, ఈజ్ అన్ ఆటోక్రాట్. అతని రాజ్యం, అతను ఒక రాజు అనుకుంటున్నాడు. అందుకనే నా మీద కూడా రాజద్రోహం కేసు పెట్టాడు, ఆడేదో రాజులాగా. సో ఇది ఒక సైకిక్ క్యారెక్టరు. అతను చేయలేదు అంటే ఎవరు కూడా నమ్మరు. ఎలక్షన్ కమిషన్ తక్షణం యాక్షన్ తీసుకుంటుంది. ఇందాక మీరు అన్నారు అప్పులు చేశాడన్నారు, ఇంకోటి అన్నారు. అంటే ఫెడరల్ స్ట్రక్చర్లో ఇంతకుముందు కూడా చెప్పాను సార్, అదే చెప్తున్నా మళ్ళీ. ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని ఉపయోగించుకునేటప్పుడు దుర్వినియోగం చేసినప్పటికీ కూడా సంయమనం పాటించారు. ఎస్, ప్రజల్లో అయితే అప్రహెన్షన్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ ఫెడరల్ స్ట్రక్చర్, మన రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ట్రక్చర్ని గౌరవించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన అప్రతిష్ట తప్ప, కావాలని ఈ పనికిమాలిన వ్యక్తికి సహకారం అయితే చేయలేదు వెంకటకృష్ణ గారు. రైట్. మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలో నేనేదో చేరొచ్చేమో అనే ఆ భయంతోనో లేకపోతే ఇంకో దాంతోనో నేను మాట్లాడతల్లా. గతంలో 2 సంవత్సరాలుగా కూడా కేవలం ఆ ఫెడరల్ స్ట్రక్చర్ మీద గౌరవంతో అలా జరిగింది తప్ప ఇంకో రకంగా ఎవరు కూడా ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కావాలని సమర్థించరు వెంకటకృష్ణ గారు. అలాగే అపోహలు, అలాగే ఇంకొకటి కూడా జరుగుతోందండి. ఇప్పుడు ఈ వాలంటీర్స్కి సంబంధించి నెత్తిన బాదుకుంటున్నారు ప్రజలు.